ఈరోజు జ్ఞానవాణి ఛానల్ ద్వారా దివ్య వాక్కును వినటానికి సంసిద్ధంగా ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమతో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములు. ఈరోజు మనం ప్రారంభించబోతున్న ఒక అందమైన ఆత్మీయ ప్రయాణం పేరు కంపాషనేట్ హార్ట్స్, కరుణామయ హృదయాలు. మరి ఈ కొద్ది రోజులు మన హృదయాన్ని మనమే ఒకసారి పరిశీలించుకుందాం. ఈరోజు మనము మొట్టమొదటిగా కన్నీటిని తుడిచే కళ్ళు కాదు, కన్నీటిని తుడిచే హృదయం మనకు కావాలని మన ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని విందాం. మన హృదయంలో ప్రేమ ఎంత ఉంది, కరుణ ఎంత ఉంది, ఇతరుల కన్నీళ్లకు స్థానం ఎంత ఉంది అని ఆలోచించుదాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనుషులు కొరవడలేదు, కానీ మనిషి బాధను అర్థం చేసుకునే హృదయాలు కొరవడుతున్నాయి. మన చుట్టూ ఎంతోమంది నవ్వుతూ కనిపిస్తారు, కానీ ఆ నవ్వు వెనుక ఒక కన్నీరు ఉండి ఉండవచ్చు. మనతో నేను బాగున్నానని చెప్పే వ్యక్తి ఆ హృదయంలో ఒక పెద్ద పోరాటం ఉండవచ్చు. మనకు చిరునవ్వుతో పలకరించే వ్యక్తి నిన్న రాత్రి ఒంటరిగా ఏడ్చి ఉండవచ్చు. మనందరికీ తెలియదు, ఎందుకంటే కళ్ళు ముఖాన్ని చూస్తాయి, కానీ కరుణామయమైన హృదయము మనిషి బాధను చూస్తుంది. మీ అందరితో ఇక్కడ నేను ఒక చిన్న సంఘటన పంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఒకసారి ఒక వృద్ధురాలు ప్రతిరోజు ఒక చిన్న పార్కులో బెంచిపై ఒంటరిగా కూర్చునేది. ఆమెను ప్రతిరోజు చూచే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. ఒకరోజు ఆ బాలుడు ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మమ్మ, మీరు ప్రతిరోజు ఇక్కడ ఒంటరిగా ఎందుకు కూర్చుంటున్నారు? ఆమె చిరునవ్వు నవ్వింది, కానీ ఆ చిరునవ్వులో కన్నీరు ఉంది. నాకు ఇక్కడ ఎవ్వరూ లేరు బాబు, ఇంట్లో అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉంటారు. ఎవరితోనైనా 2 మాటలు మాట్లాడాలని ఇక్కడికి వస్తున్నాను అంది. ఆ బాలుడు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉన్నాడు. తరువాత ఆమె పక్కన కూర్చున్నాడు, ఆమెతో మాట్లాడాడు. తన పాఠశాల గురించి చెప్పాడు, తన స్నేహితుల గురించి చెప్పాడు. ఆమె మాటలు కూడా విన్నాడు. అలా ప్రతిరోజు 5 నిమిషాలు ఆమెతో కూర్చోవటం అతనికి అలవాటుగా మారింది. కొన్ని వారాల తరువాత ఆ వృద్ధురాలు ఆ బాలుడితో ఒక మాట చెప్పింది, బాబు, నువ్వు నాకు ఏమీ కొనివ్వలేదు, నాకు డబ్బు ఇవ్వలేదు, నాకు పెద్ద సహాయం చేయలేదు, కానీ నువ్వు నా ఒంటరితనాన్ని మాత్రం దూరం చేశావు. ఎంత గొప్ప మాట! ఆ బాలుడు పెద్ద పని చేయలేదు, కేవలం 5 నిమిషాలు సమయం ఇచ్చాడు. కానీ ఆ 5 నిమిషాలు ఒక ఒంటరి హృదయానికి ఎన్నో గంటల ఆనందాన్ని ఇచ్చింది. ఇదే కరుణ అంటే. కరుణ అంటే ఎప్పుడూ మన దగ్గర ఉన్నదాన్ని ఇవ్వటం కాదు. కొన్నిసార్లు మనము మన కొంచెం సమయాన్ని వారి కోసం వినియోగించటం, మన చెవులతో వినటం, మన హృదయముతో అర్థం చేసుకోవటం. మరి బైబిల్ మనకు కరుణ గురించి ఏమి చెబుతుంది? యేసు జీవితాన్ని మనం ఒక్కసారి స్పష్టంగా చూస్తే, యేసు మనుషులను కేవలము చూడలేదు, వారి హృదయాలను చూచాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో మనం చదువుతున్నాం, ఆయన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరిపోయి ఉన్నందున వారి మీద కనికరపడెను అని. ఈ వాక్యంలో ఒక పదాన్ని గమనించండి. కనికరపడెను. యేసు వారిని చూచాడు, వారి బలహీనతను చూచాడు, వారి బాధను చూచాడు, వారి ఒంటరితనాన్ని చూచాడు, వారి అవసరాన్ని చూచాడు. అప్పుడు ఆయన హృదయం కదలిపోయింది. ఇదే కరుణామయ హృదయం అంటే. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు కూడా ప్రతిరోజు ఇలాంటి అవకాశాలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఒక పిల్లవాడు మీ దగ్గరకు వచ్చి ఏదో చెప్పాలనుకుంటాడు, మీరు మాత్రం ఇప్పుడు కాదు, తర్వాత చెబుదువు గాని అంటాం. ఒక వృద్ధురాలు తన పాత కథను మళ్ళీ మళ్ళీ చెప్పాలంటుంది, మనకు విసుగ్గా ఉంటుంది. ఒక సహో ఉద్యోగి మౌనంగా ఉంటాడు, మనకు పట్టించుకోవాలనిపించదు. ఒక స్నేహితుడు మనతో మాట్లాడడం మానేస్తాడు, అతనికి ఏ సమస్య ఉందోలే అని అనుకుంటాం. కానీ ఒక్కసారి ఆగి ఆలోచించాలి, అతని హృదయంలో ఏమి జరుగుతుంది? ఆమె ఎందుకు అలా ఉంది? ఆ పిల్లవాడు ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉన్నాడు? ఈ వ్యక్తి నవ్వుతున్నప్పటికీ ఎందుకు కళ్ళల్లో బాధ కనిపిస్తుంది? ఇదే కరుణకు మొదటి అడుగు.
చూడడం, మనం అర్థం చేసుకోవటం, స్పందించటం అనేవి కావాలి. మనందరం ఒక విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం. ఈ రోజుల్లో మన దగ్గర కమ్యూనికేషన్ కోసం ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఫోన్ ఉంది, వాట్సాప్ ఉంది, వీడియో కాల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది. వేల మంది మనతో కనెక్ట్ అయి ఉండవచ్చు. కానీ మనసుకు మాత్రం మనము దూరంగా ఉన్నాము. మన ఫోన్లో వందలాది కాంటాక్ట్స్ ఉండవచ్చు, కానీ మన బాధను నిజంగా వినే వ్యక్తి ఒక్కరూ ఉండకపోవచ్చు. మన సోషల్ మీడియాలో ఎన్నో లైక్స్ ఉండవచ్చు, కానీ మన కన్నీటిని తుడిచివేయలేకపోవచ్చు. అందుకే ఈ ప్రపంచానికి మరింత టెక్నాలజీ కంటే ముందు మరింత మానవత్వం కావాలి. మరింత సమాచారం కంటే ముందు మరింత కరుణ కావాలి. మరింత మాట్లాడే వాళ్ళ కంటే మరింత మంది వినేవాళ్ళు కావాలి. ఈరోజు మనల్ని మనమే ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి మనల్ని మనమే 3 ప్రశ్నలు అడుగుదాం. మొదటిగా, నా చుట్టూ ఉన్న ఎవరి బాధను నేను గమనించటం లేదు? రెండవదిగా, ఎవరైనా నా దగ్గర ఉన్నప్పటికీ నా నిర్లక్ష్యం వల్ల ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారా? మరి మూడవదిగా, నేను ఒకరి జీవితంలో దేవుని ప్రేమకు సాధనంగా మారగలిగానా? ప్రియ సహోదరులారా, సమాధానం తప్పకుండా అవును అని ఉండాలి. ఎందుకంటే కరుణ చూపటానికి మనకు పెద్ద పదవి అవసరం లేదు, పెద్దగా డబ్బు అవసరం లేదు, పెద్దగా విద్య అవసరం లేదు. ఒక మంచి హృదయం చాలు. ఈరోజు మనందరము మరి కళ్ళు మూసుకొని మనసును విప్పి ఈ విధంగా ప్రార్థించుకుందాం. ప్రేమగల యేసయ్యా, ఇతరుల బాధను చూడగల కళ్ళను నాకు ఇవ్వండి. వారి మౌనాన్ని వినగల చెవులను నాకు దయచేయండి. వారి కన్నీటిని అర్థం చేసుకోగల హృదయాన్ని నాకు ఇవ్వండి. నా దగ్గరకు వచ్చే ప్రతి మనిషిలో నీ రూపాన్ని చూడగలిగినట్లు నన్ను మార్చండి. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారిని తీర్పు చెప్పకుండా అర్థం చేసుకునే కృపను నాకు దయచేయండి. ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు వారికి తోడుగా నిలబడే ధైర్యాన్ని నాకు దయచేయము. ఎవరైనా పడిపోయినప్పుడు వారిని లేపే చేతులు నాకు దయచేయి. నా మాటలు ఎవ్వరికీ గాయం కాకుండా ఓదార్పుగా మార్చబడాలి. నా జీవితం ఎవరికీ భారం కాకుండా ఆశీర్వాదంగా మార్చండి. ప్రభువా, కన్నీటిని చూచే కళ్ళు మాత్రమే కాదు, కన్నీటి